అలా కోలుకొండ కిలా కిల కింద కళ కులాన యొక్క భోగం సిరుడు ఇప్పటికప్పటికంటారమ్మా 9 మంది రోజులు కొంతమంది ఆట 7 మంది రోజులు కొంతమంది ఆట ముచ్చట రోజులు కొంతమంది అంటారేమో ముచ్చట పెడితే బతికేటోళ్ళు ఎవరు అంటారు ఎవరు ముచ్చట పెడితే బతికేటోళ్ళు ముసలోళ్ళు ముసలోళ్ళు ఎట్లా అంటావా కోడళ్ళు పనిపాటలో పోయేటప్పుడు ఏం చేస్తారు సంటి పిల్లలను ఇల్లు జాగ్రత్త అని ఆ ముసలోళ్ళకి అప్పచెప్తారు అప్పచెప్పి కోడళ్ళు చేనులో పడిపోతారు గొర్రె మేక బయటికి వెళ్ళి దాకా చూస్తారు ముసలోళ్ళు ఇల్లు కావాలి బదిలేసుకుంటారు ఇక ఊరుడుకు మగ్గినట్టయితే చేనులో పడిన ముసలోళ్ళు పోరాగానే ఉంటారు వెళ్ళే ఇక రిక్కల దగ్గరికి నశంకాయ 2కి చెప్తారు 2కి ఎక్కి సంటి పిల్లలు సంకలేసుకుంటారు 2 రిక్కల దగ్గరికి కలుపుకొల్లి పెట్టి తాళం వేసి తాళం చెయ్యి పుస్తకాలు తాడు కట్టుకుంటారు ఇక వస్తారు ఇగో ఇసంటికున్న సింత కిందికి ఆయింటి ముసలి అడవి వాళ్ళంతా ఇక్కడ చుట్టు కావడేసినట్టు కూరగాయలు వారేస్తారు కూర్చుంటుంది సింత కింద అడ్డ ఇక పొలగాళ్ళు అడవిలో పొలగాళ్ళు వాళ్ళ సంబరం వేరే వాళ్ళు దుబ్బంతా పూసుకుంటా ముక్కుపండి చీడి మూతిపండి చోళ్ళు వాళ్ళ పని వాళ్ళే ఉంటారు ఈ ముసలి చుట్టుగా వేసినట్టు కూర్చొని నశంకాయ తీసి చేతిలో పోసుకొని నశం తీర్చుకుంటా తుప్పర ఉంచుకుంటా తుప్పర ఉంచుకుంటే ఏమంటారు ఎరికేనా చెల్లి అక్క నీ కోడలు నిన్ను ఎట్లా అరుచుకుంటే నీ కోడలు ఎంత గుణవంతురాలు నా కోడలు కాదు మరి అక్క నీ కోడలు అని నా కోడలు కొరికయ్యా చనిపాడు నా కొడుకు అల్లనంటే అల్లనని నాన్న బిడ్డరా నాన్నగారింటికి తో ఉండాలిరా అని బతిలాడి బాగా చేస్తే నాన్న బిడ్డ ఆకుల పోను తన్నోటికి వచ్చిన మాట మరి పోతలేదు నమ్మ కడుపు కావాలి అన్న బిడ్డ నాశపడి చేసుకుంటే అరికోదు అంటుకుంటుంది ఒక్కనాడు తలకనది పెయ్యి కనది అరికోదు నిల్లు పాడు కూడా నాన్న బిడ్డని నేను చేసుకున్నందుకు అని కోడంలో జోళ్ళు అక్కడ 4 అవుతుందంటే ముసలోళ్ళకు జడుపు జ్వరం వచ్చినట్టు నీ పంచిన లంచకుండా దాంతో గెలవలేని వాళ్ళకి ఎవరు పోరని వాళ్ళు చూసుకుందామని పోతే వాళ్ళు దుబ్బంతో చూసుకొని అందరూ ఒక్క తిరిగి ఉంటారు ఎవరి పొలాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ కొంగు అట్టి ముక్కు మూతి శుభ్రం చేసి ఎవరి పొలాన్ని వాళ్ళు సంకలేసుకొని దవా 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 భయపడతారు ఇక ఆ ఇంటికి పోతారు పొలాన్ని ఆడ వారెత్తారు కోళ్ళంతా పెంట చేసినాయి అవ్వు లంచకుండా అంటది బొమ్మ కిసి అందుకుంటారు ఆ పొలాన్ని ఆడేసి ఆ రిక్కలు తీసి ఈ ఇంటి కూడా ఊడ్చడం మొదలు పెడతారు కోడల చాళ్ళకి కోడలు అక్కడి నుంచి వెళ్ళి అత్తనేమండి కోడలు ఏదలు కొడుకు చూసిండు తల్లిని ఊకుంటారా పశుమారుడు మా వస్తుంది అనుకున్న వాడు ఒక్కటే ఒకడు ఉరుకుతండి ముసలి అంటది ఊడ్చుకుంటా ఆగరా మీ అమ్మ ఆగేస్తుంది కానీ ఆగరా ఈ పొలాలను పట్టుకునే బదులు అట్లా వేయింది నా ఎవరు రష్యాలో పోయి సరికోసారి ముసలోళ్ళు అంటే ఆ కోడళ్ళు అనుకున్నాడు నా కొడుకు మా అత్తమ్మని ఎంత కోసం వంచుకున్నాడు నానికొండలు నువ్వు నానమ్మని కోసం వంచుకున్నావారా అని ఆ పొలాన్ని అసలు కోసం ముసలోళ్ళకి సంటి పిల్లకు తల్లి పాలిస్తుంది పండు పెడుతుంది మంచంలో తొట్టెలను వేసి ఇంట్లో పని చేసుకుంటది ఆ పిల్లగానికి మళ్ళా ఆకలేని వాళ్ళు ఎత్తాడు మంచంలోకి వెళ్ళి వేసి ఆ సంటి పిల్లగాడు ఏమంటాడు అవ్వ నాకు పాలిచ్చిపోదు రావే అంటాడు అనడు అమ్మ అని పిలిచే నోరు కాదు కదా గ్యావ్ అని గ్యావ్ రోతలు పెట్టి ఆ పిల్లగాడు ఎడతాడు ఎంత పని ఉండని చీపురు కట్టాడు వారెత్తాడు ఉరికొచ్చి కొడుకొని బాంచరు నా తండ్రి కదరు నా అయ్య కదరు నీకు ఆకలిస్తే నాన్న ఎత్తుకొని తల్లి పాలిస్తుంది పాలిస్తే ఆ పిల్లలు బతుకుతారు ఏడితే బతికేటోళ్ళు సంటి పిల్లలు అయ్యా మేమేరా మేము కులాన భోగం వాళ్ళం ఎత్తెత్త అంటవా మేము భోగం వల్ల అంటే పొద్దుగాల తిరిగి వేడు
కట్టుకొని కురుదుకొని కుట్టలేదుకొని నింద పూలు పెట్టుకొని కళ్ళకు కాటికే పళ్ళకు దాచన అందంగా తయారయ్యి మేము కలవల్ల నిలబడి అచ్చటోళ్ళకు పోయేటోళ్ళకు చూసుకుంటా కిల్లుని నవ్వుతామే మేము నవ్వుతే ఆ నవ్వును చూసిన మగోడు అనుకుంటా అరయకురం అమ్ముడు అయిన మంచిది కానీ ఒక్కరోజు అన్న దీంతో పొందిక చెందాలి అని కోరిక పడుతుంది అనిపిస్తుంది నవ్వుతే బతికేది భోగం వల్ల మేము అయితే భోగం వల్లనంటే మరి అన్ని కులాలకు వర్తిస్తారు ఎట్లాంటే నీకు నీ పోరుడు చల్లగుడు నీరే పాత ముసలుడు ఎక్కరా అయితే భోగం వల్లనంటే ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి అల్లుడు వస్తాడు ఆ ఇంటి కొడుకు వస్తాడు ఆ ఇంటి తండ్రి వస్తాడు ఎవరు వచ్చినా ఆ ఇంట్లో సుఖం లేనివాడు ఇక్కడికి వస్తాడని ఎవరు దాసి అరల వాళ్ళని దాయాలి ఏ కులపోయిన వస్తే అప్పుడు నాది ఆ కులం నా ఇంటికి రాజులు వస్తారు దొరలు వస్తారు పటేళ్ళు వస్తారు ఎవరొచ్చినా వాళ్ళు ఎవరైతే నా ఏం పడి ఉంటారో అప్పుడు నాది అదే కులం వాళ్ళు అనుకున్నారు ఎవరికన్నా టూరు అనుకున్నారు మరి శని రాని వండి రాని భోగం కలవాతి బామల బయలుదేరారు సిటీకి వదలి పోతంటే చెట్టు కింద కూర్చోరు రాజకీయ పిల్ల దొరకదా ఎందులో అనుకుంటాను రాజు పిల్లగా ఉన్నా చెల్లు వాళ్ళు ఏమన్నారు రాజుకి పిల్ల దొరకదారు అని అంటారు రాజుల పిల్ల కానీ పిల్ల కావన్నట రాజుల ఇప్పుడు రాజులో అన్నట్టు రాజులు మారుతారు గడియ గడియ తీరుంటాయి మరి అబ్బా ఏ ఊరి వేనా ఏ పల్లె వేనా మా రాజుకు పిల్ల కాయమాకులు అయితే తిరిగి తిరిగి అబ్బా మీ ఏ ఊరు బాంచాను అది లేను ఏవుకో మాకు అవగా లేనూరు ఉంటది అవ్వ ఉంటది ఉంటది లేనూరు అన్న మరి మీ అవ్వ పేరు ఏం పేరు మా అవ్వ పేరు అడగ మా అవ్వ పేరు చెప్పది ఏంది మా అవ్వ పేరు చెప్పది రామేశ ఉన్నట్టు ఇది కూడా ఉంటది మీ అవ్వ పేరు ఏం పేరు మా అవ్వ పేరు చెప్పది మీ అయ్య పేరు మా అయ్య పేరు అడగడు నీకెవరన్నా అన్నదమ్ములు ఉన్నారు అక్కయ్యలు ఉన్నారు ఒక్కడే అన్న మా అన్న ఏం పేరు ఆయన పేరు మా అన్న పేరు పోడు ఏంది మా అన్న పేరు పోడు ఏమన్నా పెళ్లి అయింది ఆయన మా అన్నకు ఒక పెళ్లి అయింది కదా మా అన్నకు ఒక పెళ్లి అయింది ఒక కొడుకు కూడా మీ ఆయన పేరు ఏం పేరు మా వదిన పేరు రాదు ఏంది మా వదిన పేరు రాదు ఆ పోరని పేరు ఏం పేరు మా మేనల్లుడు మా అన్న కొడుకు మా అన్న కొడుకు పేరు ఉండడు మీకు ఎవరన్నా అక్కయ్యలు ఉన్నారా నాకు ఒక్కతే చెల్లె మా చెల్లెది లవ్ మ్యారేజ్ ఇదివరకే పెళ్లి అయింది నాకే కాలే ఏం పేరు మీ చెల్లె పేరు మా చెల్లె పేరు లేవది లవ్ మ్యారేజ్ అయిందా అయింది మా మరిది కూడా ఉన్నాడు ఆ పతి పేరు ఏం పేరు ఆయన పేరు లేపడు అవ్వ పేరు గట్లున్నది అయ్య పేరు గట్లున్నది అన్న పేరు గట్లున్నది వదిన పేరు గట్టు ఆ పోరని పేరు కూడా ఎట్లా ఉన్నది మీ చెల్లె పేరు అట్లా ఉన్నది మీ మరి పేరు ఇట్లా ఉన్నది మరి నీ పేరు ఏం పేరు దేవుడు మామూలు దేవుడు ఇట్లా
నా పేరు రాజులు కలిసి తట్టుండాలి. రాజుల పిల్ల కానీ పిల్ల కావాలంటారు. రాజుల పెళ్లి ఆడాలంటే కళావతి అంటే భోగముది అనుకుంటారు. మనసులో ఏమనుకున్నదయ్యా? నా పేరు యువరాజ శ్రీకాంత దొరసాని. అన్ని పేర్లు కానీ ఈ పేరు మాత్రం నా పేరు నల్లదొరసాని తెలుసా? నల్లదొరసా జీడికింద జీడికింద కర్రెకున్నామంటే నాకేం సిగ్గు నీ ఉన్నదే కర్రేనాయని అన్నది. ఏ ఊరు కాదు ఏ పిల్ల కాదు ఊరి పేరు 780 ఆమడ దూరం మా ఊరి పేరు చంద్రాశేఖర నవరం మహారాజు పేరు నందివర్ధన మహారాజు. రాజ్య దేశం బాగున్నదవ్వా. మీ రాజుకు పిల్లగా అన్న? అయ్యో మీ రాజు అన్న అమ్మాలు తెచ్చారు. ఫోటో పట్టుకొచ్చింది గ్యాస్ ఫోటో గ్యాస్ డీజిల్ దేవుడు పిల్లగాన్ని చూడబోతే ఎంత ముద్దుకున్నాడే. పిల్లగాలు చూడబోతే నున్నుడు మిగతాలు నున్నుడు బుగ్గలు కంతు వాళ్ళ కంటే మించు తేజంపుగలడు నరుడా నారాయణుడా ప్రహరుడా దేవుడా దేవుడా కుదుడ కుబేరుడా గాలి దేవుడు కామిరుడు వాయుదేవుడు వరుణ దేవుడా అష్టదిబ్బాల కుల్ల పిల్లగాడు సూర్య వంశపు రాజా లేక చంద్ర వంశపు చక్రవర్తి నవమన్మధుని ఊరిన ఉన్నది పిల్లగాని దగ్గర. పిల్లగాడు పడుతున్నది ఎంతో చక్కదనం ఉన్నది. మురిసి ముచ్చట పడితే ఉన్నాడు. బాల భోగము కళావతి మాది రాజులపురమే. మాకు కూడా ఇష్టమే. మా రాజు నీకు ఇష్టమేనా? చాలా నచ్చింది. ఏ పాటి వీళ్ళెవరు? మా చెల్లె. అయిందా పెళ్లి? ఎందుకురా నీకెందుకురా? నాకు కూడా కాలే పెళ్లి. మా ఇద్దరు ఒక్కడి రా తోడుతోడు వేసి నీ పేరు ఉంటది. ఆ పల్ల సతీష్ అన్న లవ్ చేస్తాను. ఆయన పని పని వస్తాడు. ఆయన ఎక్కడ చూసిండు? మా రాజు ఇక్కడికి రాడు. నీకు భాష్యంగా కడతాం. అయితే మీ రాజు రాకపోతే నన్ను ఎవరు చూడాలి? చూడద్దా ఆయన రాజు? మేము చెప్తుంటాడు మా రాజు. మేము చూస్తే మా రాజు చూస్తే మా రాజు చూసినట్టే. అయితే కసకావాలి మా రాజుదే ఇంటి పోయేదాకా ఇదే అన్నట్టు నీ కత్తిని పెట్టుకుని పండుకోవాలి. ఆయన ఊరికో పల్లెకపోతే దొంగతన భయానికి మంచిగా పెట్టుకొని పండచ్చు. పక్కన వేసుకొని పండొచ్చురా. పక్కన పెట్టుకోవాలి. ఆయన ఉన్నప్పుడు దీంతో అవసరం లేదు. ఆయనతో మాట్లాడుకుని ఉండొచ్చు. సరే రాజు తీరు రాజు దేశం తీరు కులమైన పుర్రి ఒక గురువు చిన్న ఒక రుచి అలనాటకాలు తోడబడుతున్నాడు. అటువంటి కులగురు వీరయ్య పెళ్లి నాడు కామరాజుకి వీరయ్యకు కళ్యాణం మంద మీద దొంగలు పడతారంటే అయ్యయ్యో నా కమన్నాగమయ్య కాలం వచ్చి నేను పోతానంటే సమయం పోతే సమయం దొరకదు కొడక నీ పెళ్లి ఆగే తట్టున్నదు అని అన్నారు. సమయానికి నేను అంతను ఏమి లేదు. నేను అందరు రాకపోతే కత్తికి కంకర పట్టి బాలం కాసి గట్టి కళ్యాణం చేయండి. కత్తి నా మరదల చేతిలో ఉంటే నేను నా మరదల చేతిలో ఉన్నట్టే అన్నాడు. కామరాజుకి నేనే కళ్యాణం చేసినట్టుగా నాకు ఇక్కడ శివచంద్ర పిల్ల కళ్యాణం చేస్తాను అని అన్నా. ఆ కత్తికి కంకరం కట్టిరు బాలకు భాషంగా కట్టిరు. ఎట్లయిపోయింది నాకు పెళ్లి అయింది లెక్క నవ్వినాడు. ఎవడన్నా అత్తారో పది దొరికినట్టు ఎవరు అన్నాడు. ఏం లేదు రాజుల పిల్లలు నమ్మతే వాడు రానినైతానా. మా రాజైనా చూస్తాడా తీయరాదా రాయ తల్లి యువరాజ శ్రీకాంత మన ఊరికి వెళ్ళిపోదా అని గంగమ్మ గంగమ్మ గంగమైన గంగ
బాజారకొచ్చింది కోలు బాజారేసింది కోలు బాజాట్లకి ఇస్తయ్యా కోలు పంతులాడంగా కోలు మా పడికి రావయ్యా కోలు మాయల దేవుడా కోలు అవ మీ ఇల్లు అవు బంపర్ భారీగానే ఉన్నది. ఎనబడితే అన్నీ వేసుకోవచ్చు అది పిక్కొని అరే దీన్ని కూడా పిక్కొని ఎనబడితే అన్నీ వేసుకోవచ్చు అంటారు అవ్వా ఇగో ఇదే మీ ఇల్లు మా సారి ఇక్కడ కూర్చున్నది మా మామ, మీ మామ కాదు మా తాత, అరే మీ తాత కూడా కాదవ్వా మా ఇంట్లో మా మంత్రిగా, మీ మంత్రి కాదు మీ పాలేరు కాదు మరి ఇవ్వరా మా రాజు నీ మొగడు ఆయనే ఒక అర్థ కొడుకులు అలా కోటి వేల కట్టున్నాడు ఇంద్రా. అయితే అదో ఈడుగా దిగిన పోటు బాబా అవ్వా ఓ దేవుడు దేవుడు డోలని దొంగలు తాళ పోని తాడు తెంపుని నవ్వా అవ్వా నేనంటే నువ్వు వాడుకో గట్లా అంటావు కానీ వాడంటే నీకు ఆయం అనిపిస్తాను వాడి ఉన్న కాడికి ఎంత మంచిగా ఉన్నాడు వాడు అంటే ఏంది వాడు చూడు నూకలు పోసి సాదుకున్న పంది బలిసిన మొన్న పోలీసు వాళ్ళు మా బండి కట్టని తిరిగి రాగవచ్చిర్రు పని చూసి దెబ్బ కట్టి భయపడతారు ఇంటికి ఏం కావాలంటే మీరేం చెప్తారు కథలాడికి పోరాటాలు దేవుడు నరసింహగడ్డ జాఫరం చేసి పడుతున్నాడు ఫోటో చూసి నేను మురిసిపోతుని ఆడవిల్లంగా పెళ్లి వచ్చినప్పుడు కోరుకునేది ఏంటి దొరికేనా తీరు మంచిగా ఉండాలి, రేఖ మంచిగా ఉండాలి, కమ్మలు ఉండాలి, గున్నాలు ఉండాలి, నరకాలే నకిలీసు కావాలి, నడుముకు వడ్డీలు కావాలి, కాళ్ళకు 3 దగలు ఉండాలి, అన్ని మంచిగా ఉన్నకంగా ఆయనే మంచిగా ఉండాలని కోరుకుంటుంది. నన్ను ముసలోనికి దాపరం చేసిరు. అరే ఎందుకు ఎడతావా బాధ కాదా ముసలోని వేసుకుంటే సుఖం ఉంటదమ్మా ఈ సంగతి నాకే తెలియదు. ముసలోని చేసుకుంటే సుఖం ఉంటది ఎరికేనా ఓపిక ఆ సుఖం ఏందో నాకు చెప్పు. ఏందయ్యా నాకు శాస్త్రమైతే లేదయ్యా అంటే ఏగిలి వారంగా వేసి ఆకిలి ఉడుతాడు, ఉల్లిగడ్డలు కోస్తాడు, ఏమైనా కూరగాయలు కోస్తాడు, పొయ్యి కింద మంట పెడతాడు. అయ్యా మంచి లేవు మంచి లేతకు రాపు అంటే మంచి లేతకు వస్తాడు. ఆకాశ పండుగ లేకుండా దసరా సంక్రాంతి వచ్చింది అనుకో, 1 కిలో మటన్ పట్టుకొచ్చుకున్నాం అనుకో, దగ్గర అనుకున్నాక మూలు పోకెత్తవాడు పల్లెలో ఇట్టే పట్టుకున్నాడు. గిన్నె నీకే అవ్వ ఎండాకాలం వచ్చింది అనుకో, ఏందయ్యా ఇంట్లో ఉడకపోతాను మంచం ఆకిట్లో వారే అంటే మంచం ఆకిట్లు ఎత్తాడు. అయ్యా గాడిదానం వస్తాను తుప్పంతా మీద పడతాను మంచం ఇంట్లో అంటే ఇంట్లో ఎత్తాడు. ముసలోడు చేసుకుంటే అంత సుఖం ఉంటుంది. ముసలోడు అంటారు ముసలోని మూలో ఏం చూసినా ఇంకా మానవజన్మం ఎత్తినా ఆడిదాన్ని పుట్టినా గదే నాకు సుఖం. వీడియో చూడండి, 1 నైట్ తాగి చుట్టంటే పెట్టింది అనుకో వేరే అవన్నీ అయ్యా మీరు వేని పని కాయందా పండైందా ఏందయ్యా నీ బోడేంది కాయం కాకపోడేంది వడపోడు దక్కన అయ్యా ఈ వాంగి ఏమని చెప్పిన ఇంకా ఎమోషన్కి ఎక్కువ అయ్యా ఇంత కలర్ వేసుకోమని చెప్పిన 2 రూపాయల బిలేడు కాదు నాతో చెప్పిన నాతో పాతది ఉన్నది మీరు కట్టకున్నదే అయ్యా. అరే అట్లా కాదురా, మీరు సంబంధం కొరకని వేళ్ళు పోయిన కాడా బుద్ధిగల భార్య నా పిల్లలు కాదుకునే బుద్ధిగల భార్య ఒకవేళ దొరికితే అందరూ కుటుంబ సమేతంగా తిరుపతి పోయి నిలువుదో పడితే మొక్కుకున్నా. కొడుకు పుట్టిరిగెత్తా మొక్కున్నావా?
అంటే ఇక మీది కింది అన్నట్టు నాయన పెళ్లి చేసుకొని వచ్చినాం అమ్మాయి ఇంటి ముందే ఉన్నాడు వాడినే ఉండదు ఏ ఊరు ఆయన అప్పుడు అది ఇస్తా బాధ్యం నేను పోనా ఇది చేసిన చక్కదనం పోరా అని చెప్తాను కానీ వారి నువ్వు అనుకో ఏమనుకో ఆయన కంటే నువ్వు మంచిగా ఉన్నావు ఫోన్ నంబర్ ఇస్తా పట్టవాడిని రింగ్ రాదు భార్య మరి మారుబారం చేసుకున్నాడు ఆ రాజు నందివర్ధన మహారాజు యువరాజు శ్రీకాంత బంగుళాలు ఉన్నాడు చెల్లలామో తమ్ముడా మన రాకడకై మన కన్న తండ్రి ఎంత ఎదురు చూస్తాడు ఏరి నా పిల్లలు ఇంకా రాకపోయారని పల్లెలు అన్నం వేసుకొని మన రాకడకై మన కన్న తండ్రి ఈ కళ్ళతో ఎదురు చూస్తా తమ్ముడా తమ్ముడ బంగుళాల ఏడికి పోదని ముగ్గురు పిల్లలు అలా రామ రామ రఘురా